ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 8వ చరణములో దైవజనుడు భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. తాను తన జీవితంలో వ్యభిచారమైనటువంటి పాపంలో పడిపోయిన తర్వాత నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడినప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో తాను చేసినటువంటి పశ్చాత్తాపంతో రాసినటువంటి కీర్తన. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన యొక్క జీవితంలో రక్షణ, పరిశుద్ధత, అంతరంగంలో సత్యము ఇవి కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతో సంతోషము, సమాధానములతో దేవుణ్ణి కీర్తించి కొనియాడేటువంటి వారంగా ఉంటామని కీర్తనకారుడు అంటున్నాడు. విరిగిన ఎముకలు శరీరానికి ఏ రీతిగా గాయమును, బాధను కలుగజేస్తాయో మన అంతరంగంలో ఉన్నటువంటి పాపము కూడా మనల్ని ఆత్మలో అలాగనే బాధపరిచేదిగా ఉంటుందని కీర్తనకారుడి యొక్క భావం. ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యంలో మరి కీర్తనకారుడు దావీదు తన జీవితంలో తన పాపమునంతటిని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ కోరి రాసినటువంటి కీర్తన 51వ కీర్తన. దావీదు తన జీవితంలో పాపంలో పడిపోయినప్పటికీ తిరిగి సరిచేసుకోవాలనేటువంటి ఒక మంచి దృక్పథంలోనికి రావడం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనలో కూడా చాలామంది ఈ విధంగానే జారిపోయి దేవునికి దూరం అయిపోయి ఉంటున్నప్పుడు దేవుని వాక్యం వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు క్షమాపణ కోరి తిరిగి సమకూర్చబడాలనేటువంటి ఆ యొక్క ఆశతో వచ్చినప్పుడు దేవుడు త్రోసివేయడు. దేవుని వాక్యంలో రాయబడింది 59వ కీర్తన 16వ చరణంలో, నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించేదను, ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను అని కీర్తనకారుడు దావీదు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా దేవుణ్ణి మనము ప్రతిదినం ఉత్సాహ సంతోష గానములు చేసి ఆయనను ఘనపరచవలసిన వారంగా ఉంటున్నాం. 63వ కీర్తన 7వ చరణంలో, నీవు నాకు సహాయుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. దేవుని రెక్కల చాటున మనము శరణుజొచ్చినప్పుడు మనకు ఉత్సాహధ్వని, సంతోషం ఉంటుంది. మరి మోయాబు దేశం నుండి రిక్తురాలుగా వచ్చినటువంటి రూతు, యెహోవా రెక్కల కిందికి నువ్వు వచ్చి ఉంటున్నావు అని చెప్పినప్పుడు ఆమె ఎంతగానో సంతోషించి ఉత్సాహగానం చేసింది. తద్వారా బోయాజును పొందుకొని తన జీవితంలో దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చినట్లుగా ఉంది. అలాగున మనము కూడా దేవుని రెక్కల కిందికి వచ్చి ఆశీర్వదించబడి అనేకులకు మాదిరికరంగా ఉందుముగాక.